ఓం గంగణపతే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నమస్కారం. నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు. కార్తీక మాస శుభాకాంక్షలు కూడా. ఈ నాగుల చవితి పండుగ రోజున యొక్క ప్రాముఖ్యత, నాగుల చవితి పండుగ రోజున చేయవలసిన పూజా విధానాలు, ఇంట్లో కానీ పుట్ట వద్ద కానీ ఏ విధంగా పూజ చేయాలి, ఏ రకమైన వస్త్రాలను ధరించాలి, ఏ విధమైనటువంటి పూలతో పూజించాలి అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. సంతాన ప్రాప్తి కోరే దంపతులు ఆచరించవలసిన పూజా విధానాలు, అలాగే ముఖ్యంగా పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునే వారికి ఏ దేవతని ఆరాధించాలి, ఏ నాగుల చవితి పండుగ రోజున అంటే ఏ దేవుడి ఆరాధన చేయాలి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజున పాలు పోసే శుభముహూర్తం ఎప్పుడు అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియోని చూసిన వారందరూ మా ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియోని చూసిన వారందరూ తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ, బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగుల చవితి విశిష్టతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాగుల చవితి పండుగ అనేది ఎప్పుడు వస్తుంది? కార్తీక శుద్ధ చతుర్థి తిథి రోజున నాగుల చవితి పండుగగా చేసుకుంటాం. అంటే దీపావళి అమావాస్య వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం వచ్చిన వెంటనే మొదటగా జరుపుకునేది నాగుల చవితి పండుగ. అంటే కార్తీక శుద్ధ చవితిన తిథి రోజున నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల చవితి పండుగని, నాగారాధని శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగ పంచమి రోజున జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పండుగగా ఆచారంగా చేసుకుంటూ ఉంటారు. ఈ నాగుల చవితి పండుగ రోజున ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు వారి సౌభాగ్యవృద్ధి కోసం, వారికి సంతాన ప్రాప్తి కోసం, సంతానం ఉన్నవారు వారి సంతానానికి బుద్ధులు వాటిని కలగజేయటానికి, కానీ వారి యొక్క ఆరోగ్యం క్షేమం కోసం ఇలా పూజా కార్యక్రమం అనేది పుట్ట వద్ద కానీ ఇంటి వద్ద కానీ చేస్తూ ఉంటారు. ప్రకృతి మానవ మనుగడకి జీవనాధారమైంది కనుక దాన్ని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని, కొండని, కోనని, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణిని దైవ స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటాం. అందులోని భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నాం. ఈ మానవ శరీరం అనే పుట్టకి 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుపాముని వెన్నుబాము అని కూడా అంటారు. అందుకు కుండలీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగ శాస్త్రం చెప్తోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్టు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలనే విషాన్ని కక్కుతూ మానవులలో ఉన్నటువంటి సత్వగుణ సంపత్తిని హరించి చేస్తూ ఉంటుందని అందరూ నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలున్న పుట్టని ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణుమూర్తికి తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యం. హిందూ మతంలోని అనేక దేవుళ్ళు పాములతో దగ్గర సంబంధం కలిగి ఉంటారు. వారికి అంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలోనూ కూడా పుట్టినిల్లు లాంటిది. ముఖ్యంగా పాము ఆరాధనకి ముఖ్యమైనటువంటి స్థానం ఉన్నది. శివునికి నాగభూషణ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరియు మెడలో పాము చుట్టుకున్నట్లుగా మనం ఫోటోల్లో చూస్తూ ఉంటాం. అయితే విష్ణువు శేషతల్పసాయి అని పిలుస్తూ ఉంటారు. ఆయన సర్పం పైన నిద్రిస్తూ ఉంటారు. గణేశుడికి నాగ యజ్ఞోపవీతం ధరిస్తారు. ఇక కుమారస్వామి నాగస్వరూప అని కూడా పిలుస్తూ ఉంటారు. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు వాసుకి పాముని తాడుగా చేసుకుని ఉపయోగించారు. అంటే సర్పం అనేది అనాదిగా దేవతలతో సమానంగా ప్రాముఖ్యత సంతరించుకున్నది. నాగుల చవితి పూజ కార్యక్రమం మా ఇంట్లో ప్రత్యేకంగా చేస్తారు. ఎందుకంటే నాగుల చవితి పండుగ రోజున నేను పుట్టడం, నా పుట్టినరోజు అవ్వటం వలన మా అమ్మగారు చిన్నప్పుడు మా ఇంట్లో ప్రత్యేకంగా అభిషేకాలు, హోమాలు, పూజలు అవి నిర్వర్తించేవారు.
నాగుల చవితి పర్వదినాన నా పుట్టినరోజు రావడం కూడా నాకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తూ ఉంటుంది. మా అమ్మగారు ఎలా అయితే పూజా కార్యక్రమాలను చేసేవారో అదేవిధంగా ఇప్పటికి కూడా నాగుల చవితి పండుగ మా ఇంట్లో ప్రత్యేకంగా పూజలు, పుట్ట దగ్గరికి వెళ్తాలు, హోమాలు, పూజలు అన్ని దేవాలయాలు వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఆ రోజు నా పుట్టినరోజు అని కావటం వల్ల. అందుకనే నాగుల చవితి పండుగకి మేము ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము. పెద్ద పెద్ద దేవాలయాలు, నాగదేవతలని ఆలయాలను దర్శించుకుంటాం. పాము అంతర్భాగంగా ఉంటుంది భూగర్భంలో. అవి బయటికి వచ్చి ఆ రంధ్రాల్లోంచి బయటికి వచ్చి ఎలకల్ని తిని జీవిస్తుంటాయి పాములు. ఆ విధంగా ఎలకల్ని తినేయటం వలన ఎలకలు ధాన్యాన్ని తినకుండా మనకి పంటని దక్కిస్తోంది. ఒక రకంగా రైతుకి పరోక్షంగా పాము సహాయకారిగా ఉంటుంది. అలాగే మనకు కూడా ధాన్యం ఇంటికి చేరుతి మనకు తిండి లభిస్తోంది. ఆ విధంగా పరోక్షంగా మనకు కూడా పాము సహాయకారిగా ఉంటుంది. ఇక నాగుల చవితిన పూజా కార్యక్రమం పొద్దున్నే లేవటం, వేకుజామున వాకిళ్ళు, పూజా మందిరం శుభ్రంగా పెట్టుకొని పూజకు సంబంధించినవన్నీ సిద్ధం చేసుకొని ఈశాన్యముల్లో ఇంట్లో ఒక మందిరంలో పీట వేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఒక వెండి పళ్ళెం కానీ, రాగి పళ్ళెం కానీ, ఇతడి పళ్ళెం కానీ ఉంటే వాటిలో ఒక వెండి నాగ ప్రతిమని పెట్టి ఆవు పాలు పోసేందుకు పూజకి సిద్ధం చేసుకోవాలి. సంపెంగలు, ఎర్రటి మందారాలు, ఎర్రటి పుష్పాలతో ఎర్రని అక్షింతలను సిద్ధం చేసుకొని ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఆ విధంగా పూజా కార్యక్రమం అనేది చేయాలి. ముఖ్యంగా ఆవు పాలని పాముకు సమర్పించాలి. తర్వాత వడపప్పు, పానకం, చలిమిడి, చిమ్మిరి, అరటిపళ్ళని నివేదనగా చేయాలి. నాగస్తుతి, నాగేంద్రుని అష్టోత్తరం, నాగస్తోత్రాలని పఠించడం చేయాలి. అలా చదవలేని వాళ్ళు ఓం నాగరాజాయ నమః అనే నామాన్ని 108 సార్లు మంత్రాన్ని జపించాలి. ఈ కార్యక్రమం అంతా ఉదయం 7:30 నుంచి 9:30 లోపల ఈ కార్యక్రమం ఇంట్లో పూర్తి చేసుకొని పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట దగ్గర కూడా ముగ్గుతో, పసుపు కుంకాలతో, పూలతో పుట్టను అందంగా అలంకరించి పుట్టలో కూడా ఆవు పాలు, చలిమిడి, చిమ్మిరి, అరటిపండని సమర్పించాలి. చిన్నపిల్లల చేత టపాకాయలుగా కాల్పిస్తారు. ఆ విధంగా పుట్ట సమీపంలో లేని వాళ్ళు ఆలయంలో నాగ ప్రతిమలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. శిల్పాలు అంటే జంట నాగులుగా ఒకటిని పెనవేసుకున్నట్లుగా, ఇంకొకటి నాగుపాము పడిగి విప్పి కూర్చున్నట్లుగా, అట్లా చాలా శిల్పాలు మనకి కనపడుతుంటాయి. వాటికి కూడా కుంకుమ నీళ్ళతో, పసుపు నీటితో, పాలతో, అభిషేక నీళ్లతో, కొబ్బరి నీళ్లతో ఇలా అభిషేక కార్యక్రమం చేసి పూజ కార్యక్రమం చేసుకోవచ్చు. ఆ విధంగా ఇది కూడా ఉదయం 10 గంటల నుంచి 12:15 వరకు, అంటే 12 గంటల 15 నిమిషాల వరకు ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. ఈరోజు నాగుల చవితి రోజున ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా వడపప్పు, పానకం, చిమ్మిరి, చలిమిడి అలాంటివి అరటి పళ్ళని తిని ఉపవాసం చేయాలి. ఇక ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండలేని వాళ్ళు కనుక ఉన్నట్టయితే వారి కోసం కూడా ఆ రోజు తరగని కూర అంటే అదే తినాలి. అంటే కత్తితో కానీ, చాకుతో కానీ ఎటువంటి కూరలు తరగకూడదు, వాటిని తినకూడదు. అట్లాగే స్వామికి కూడా వండిన పదార్థాలని నివేదన చేయకూడదు. ఇక ఎటువంటి అంటే సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోవాలి ఒకవేళ భోజనం చేసేవాళ్ళు కూడా. జాతకంలో ఎటువంటి దోషాలున్నా, కాలర్ప దోషాలు, ఆరోగ్య సమస్యలు, గర్భ సంబంధితమైన సమస్యలు తొలగిపోవాలి అనుకునేవారు, సంతానం కావాలి అనుకునేవారు తప్పకుండా ఈరోజు పుట్టలో పాల్గొయటమే కాకుండా మోపిదేవి ఆలయం దర్శనం శుభప్రదం. అనుకున్న కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తవుతాయి. మోపిదేవి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అక్కడ పూజలు కనుక చేసుకున్నట్టయితే సంతాన ప్రాప్తి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునే వాళ్ళకి తప్పకుండా వాళ్ళ మనోవాంఛలు నెరవేరుతాయి. వంశాభివృద్ధి కారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చాలామందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధ్య దైవం. అందువలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఈ రోజున మోపిదేవి క్షేత్రంలో పూజలు చేసుకున్న సత్ఫలితాలను పొందుతారు. ఈ వీడియోని చూసిన వారంతా ఓం నాగరాజాయ నమః అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఆధ్యాత్మిక భక్తులందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్నాం. ఎన్నో ఆసక్తికరమైన విషయాలని మేము మీ ముందు ఉంచగలిగామంటే మీరందరూ ముందు మా ఛానల్ సపోర్ట్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.